ఈ ఇంటర్పోల్కి క్రిమినల్స్ గురించి ఇంత డేటా ఎలా తెలుస్తోంది సార్? పంకజ్, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి మనకులాగే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు రాత్రి పగులు పనిచేస్తారు. ఇంకా వాళ్ళు నీలాగా సోమరిపోతులు కాదు. నేను సోమరిపోతున్నా? సార్, సడన్ గా ఇంత సీరియస్ అయిన న్యూస్? అవును పూర్వి, ఇది అంతానికి కబురు. అంతం అనేది హఠాత్తుగా జరిగేది. సార్, మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది జనాల సమస్య, ఎదిరించక తప్పదు. చూద్దాం ఏసీపీ సార్ ఏం చేయబోతున్నారని. సచిన్, పూర్వి, ఆ టెర్రరిస్ట్ గురించి ఏం తెలిసింది? సార్, ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, వీళ్ళ వల్ల ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళ ఫోటోలు పంపిస్తున్నారు. సార్, ఎంత ప్రయత్నించినా వాళ్ళని పట్టుకోలేకపోయాం. సార్, వాళ్ళ నిజమైన పేర్లు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో తప్పుడు పనులు చేశారు. అది హిందా, దిమామ్, పలాష్, గొరేమ్, బాబూస్, ఇలా చాలా పేర్లు సార్. అందుకే ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ అలర్ట్ ఇచ్చారు. సార్, ఇప్పుడు వీడు మన దేశంలోకి చొరబడ్డాడు. మెట్రో సిటీస్ మీద వీడు చూపు ఉంది. ఇంకా ముందు వీడి గురిలో ముంబైయే ఉంది. సార్, ఫోటో వచ్చింది. ఇదెలా సాధ్యం? సార్, తను టెర్రరిస్టా హీరోవా? చాలా స్మార్ట్గా ఉన్నాడుగా. నోరు మోయి. అది ఎవరో తెలుసా? ఏసీపీ సార్ కొడుకు నకుల్. అసలు ఇలా జరగనే జరగదు. పూర్వి, బాగా చెక్ చేయి, ఇది వాడి ఫోటోనా అని. అవును సార్, ఇంటర్పోల్ నుంచి ఈ ఫోటో వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ప్లేస్లో నకుల్ ఫోటో ఎలా పంపిస్తారు? 8 సంవత్సరాల క్రితం నేనే వీడిని షూట్ చేశా. ఈ ప్రపంచానికి ఆ విషయం తెలుసు. నా బాధ్యత కోసం నా కొడుకుని నేనే చంపానని. దీనికి అవకాశమే లేదు. హలో సిఐడి, నేను మంగేష్ని మాట్లాడుతున్నాను, ఎస్ఐటి ఏజెంట్. నేను మ్యాక్సియా మాల్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు ఆ తీవ్రవాది నకుల్ గురించి చెప్పాలి. ప్లీజ్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. సార్, మీరు నకుల్ని మీ చేత్తో కాల్చారు. కానీ ఇంటర్పోల్ వాళ్ళు ఆ ఫోటోని, అంతేకాకుండా ఏజెంట్ వాళ్ళు నకుల్ పేరే చెప్తున్నారు. ఏంటి సార్, ఇద్దరు ఒకేసారి ఎలా అబద్ధం? ఏంటి అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? కాదు సార్. అభిజిత్, నా గన్నులోంచి వచ్చిన బుల్లెట్ అబద్ధం కాదు. ఆ బుల్లెట్ అబద్ధమే కాదు, నకుల్ అసలు తిరిగి రాలేడు.
వీళ్ళు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ పాటికి వాళ్ళు వచ్చుండాలి. నకుల్ ప్రాణాలతో ఉన్నాడా? వాడు నిజంగానే ప్రాణాలతో ఉంటాడా? అది ఎన్ని సంవత్సరాల తర్వాత? ఈ విషయం మర్మంగా ఉందే. ఈ చనిపోయిన నకుల్ ఎలా ప్రాణాలతో వచ్చాడు? ఒకవేళ ఇది నకుల్ ఆత్మ అని నేను ఎవరి దగ్గరైనా చెప్తే తర్వాత అందరూ నన్ను ఇక్కడే చంపేస్తారు. వాణ్ణి షూట్ చేసింది ఏసీపీ సారే. ఈ నెల తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లిస్టులో వాడి పేరు వచ్చింది. ఎవరు చెప్పేది నిజం? ఏసీపీ సారా లేదంటే ఇంటర్పోల్ చెప్పేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. Come on, move, 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 move. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. వెళ్ళండి, వెళ్ళండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. వెళ్ళిపోండి. హలో సిఐడి, నేను మంగేష్ని మాట్లాడుతున్నాను. ఎస్ఐటి ఏజెంట్ని. మీ అబ్బాయి నకుల్. మంగేష్, మన ఇద్దరి జోడీ
హిట్. తండ్రి కొడుకుల జంట ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇదెలా సాధ్యం? నాకు మాత్రమే కదా తెలుసు. మొదటిసారిగా మీకోసం ఒకటి తీసుకొచ్చాను డాడ్. నా కోసమా? మన ఇద్దరి కోసం. నా ప్రేమను చూసారా డాడ్? ఇదే నా ప్రేమ అంటే. నాకు ఇది కూడా తెలుసు, ఇంకా మీకు నా మీద ఎంతో ప్రేమ ఉందని. ఏంటిది? లేదు డాడ్, ఈరోజు నో క్వశ్చన్స్. నేను చెప్పింది మాత్రమే మీరు వినాలి. ఈ 2 వాచ్లు ఉన్నాయి డాడ్. ఒకటి ఇందులో ఐ లవ్ యూ డాడ్ అని రాసింది. ఇంకో దాంట్లో ఐ లవ్ యూ నక్కుల్ అని రాసింది. డాడ్ వాచ్ నా దగ్గర ఉంటుంది, నక్కుల్ వాచ్ మీ దగ్గర ఉంటుంది. ఇది చూసినప్పుడు నా గుర్తు మీకు రావాలి. ఇదిగోండి డాడ్, ఇది మీకోసం. ఇది తీసుకోవాలంటే ఒక కండిషన్. ఏం డాడ్ కండిషన్? బాధ్యత. ప్రేమలో ఇదంతా ఉండకూడదు డాడ్. ఒక విషయం చెప్పు, ఈ గడియారాలని కొనడానికి నీకు అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలుసు, నాకు తెలుసు ఏది అవద్దని. ఏం చేసినా జరగబోయేది అదే. ప్రశ్న ప్రశ్న ప్రశ్నే. ఒకవేళ నక్కుల్ ప్రాణాలతో ఉంటే వాడు చచ్చి తీరాల్సిందే. నక్కుల్ చచ్చి తీరాలి. దెబ్బ తగిలిన వ్యక్తి చెప్పాడు. కోట్ సూట్ వేసుకున్న 4 మాల్ వైపు ఇక్కడి నుంచే వచ్చారంట. సార్, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుదాం. అందులో ఎవరికైనా తెలుసుంటుందిగా. ఓకే, పక్కన ఎంక్వైరీ చేయండి. వినండి, మీరు ఎవరైనా కోట్ సూట్ వేసుకుని 4 చూసారా? వాళ్ళ చేతిలో సూట్ కేసుతో పాటు. వాళ్ళు ఇటువైపే మాల్కి వచ్చారంట. అవును సార్,
మేమిద్దరం చూసాం. వాళ్ళు మాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నలుగురు చేతిలో సూట్ కేసు ఉంది, కానీ తిరిగి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో ఆ వచ్చారు. తర్వాత వాళ్ళు కారు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. అదిగో సార్, అక్కడ ఆ చోట్లోనే. వాళ్ళని చూస్తే మీరు కనిపెడతారా? అవును అవును సార్. సార్. ఓకే ఫ్రెడీ, వీళ్ళ దగ్గర 4 స్కెచ్ గీయించు. ఇంకా పంకజ్, ఆ బ్యాంక్ దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ తీసుకోండి. అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. త్వరగా. డాక్టర్ కుమార్, డాక్టర్ కుమార్, డాక్టర్ కుమార్ ఎక్కడ? సార్ ఆయన 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 ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? రమ్మనండి. అదిగో సార్. ఏసీపీ సార్, పిలవండి. మీరా? మీరు డాక్టర్ కుమార్ అసిస్టెంటే కదా? అవును సార్. డాక్టర్ అమీర్, ఎస్ సార్. మీరే నకుల్ పోస్ట్ మార్టాన్ని చేశారు. మీరు ఇద్దరే. అవును సార్, నేనే. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందా? ఇప్పుడు నువ్వు అవును లేదు అన్న 2 మాత్రమే చెప్పాలి. సార్, చెప్పు. నకుల్ ప్రాణాలతో ఉన్నాడా? నిజం మాత్రం చెప్పు. నకుల్ ప్రాణాలతో ఉన్నాడా? నిజం చెప్పు. నకుల్ ప్రాణాలతో ఉన్నాడా? సార్, నన్ను క్షమించండి సార్. నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. సార్ సార్, నేను మీకు అబద్ధం చెప్పాను సార్. నేనేం చేయలేకపోయాను. అది నేను కుమార్ అసిస్టెంట్ని. నన్ను బలవంతం చేశారు సార్. సార్, ఐఎమ్ సారీ సార్. నకుల్ ఎలా ప్రాణాలతో ఉండగలడు? నేనే వాణ్ణి నా చేతులతో షూట్ చేశా. మీరు నాతో అబద్ధం ఆడారా? లేదు సార్. అబద్ధం ఆడారు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? డాక్టర్ కుమార్ ఎక్కడా? డాక్టర్ కుమార్ ఎక్కడా? పోయిన వారు ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. కుమార్ మరణించాడా? సార్, అయితే డాక్టర్ అమీర్, నువ్వు చెప్పు. నకుల్ ప్రాణాలతో ఉండడానికి నిజమేంటో నువ్వు చెప్పు. త్వరగా చెప్పు. సార్ సార్, నిజం డాక్టర్కి మాత్రమే తెలుసు సార్. నకుల్ ప్రాణాలతో ఉన్న విషయం మీకు చెప్పకుండా దాచారు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళాక ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడని నాకే తెలియదు సార్. నాకు అంత ధైర్యం లేదు. చచ్చిపోయిన కొడుకుని చూసే ధైర్యం నాకు అప్పుడు లేదు. దాన్ని మీరు ఉపయోగించుకున్నారు. అప్పుడు నాతో అబద్ధం ఆడారు. సార్, పోస్ట్ మార్టం పూర్తయింది. చివరిగా మీ అబ్బాయి మొహం చూడాలనుకుంటే చూడండి. వద్దు డాక్టర్. తీసుకురండి. నకుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఎవరో? సార్, ఎవరు తీసుకెళ్లారు? సార్, సార్, చెప్పు. ఒక అమ్మాయి. ఎవరది? డాక్టర్ కుమార్ క్యాబిన్లో నకుల్ ఫైల్ ఉంది. అందులో ఆ అమ్మాయి డీటెయిల్ ఉంది సార్. పోరా, లోపలికి పోరా. ఆ ఫైల్ ఎక్కడుందో ఎత్తుకో. చూపిస్తాను సార్. సార్, ఇదే సార్ నంబర్. 0016789557. రింగ్ వెళ్తుంది కానీ సార్ అటెండ్ చేయట్లేదు. కానీ ఏసీపీ సార్ ఎక్కడున్నారు? మీరు వెళ్ళండి, కాసేపులో వస్తారని ఇక్కడ చెప్పారు. సాయంకాలం అయింది, ఇంతవరకు ఎక్కడేం తెలియట్లేదే. నకులే ఇంకేంటి? ఆయన నకుల్ ఫోటో చూసిన దగ్గర నుండి, వాడు ప్రాణాలతో ఉన్నాడని తెలిసిన దగ్గర నుండి ఇలాగే ఉన్నారు సార్. సార్, ఆ మాల్లో బాంబు పెట్టిన 4 ఇదిగో వీళ్ళే సార్. బండి ఓనర్ని పట్టుకుంటే ఆ 4 ఎవరో తెలిసిపోతారులే. సార్, అంపూర్వి, ఫోటేజ్ రెడీగా ఉంది. చూపి. ఆ కార్ నంబర్ దొరికింది. ఆ కార్ ముందు ఇంకో కార్ ఉంది కదా, ఆ కార్ నంబర్ ఈ కారు మీద పడి రిఫ్లెక్షన్ అవుతోంది చూడు. జూమ్ చేయి.
ఆ కార్ ఓనర్ ఎవరో కనిపెట్టాలి. ప్లే చేయి. ఒక నిమిషం పూర్వి, కాస్త పాస్ చేయి. వాడు నకులే. మై గాడ్, అస్సలు సందేహం లేదు. ఇంటర్పోల్ పంపించిన రిపోర్టు కరెక్టే. అయినా ఇదేలా సాధ్యం సార్? ఒక మనిషి చనిపోయినా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు? ఎవరికి తెలుసు నకుల్ చనిపోయాడో లేదో. నకుల్ చచ్చిపోయాడు, కానీ మీరు ఆ నకుల్నే పట్టుకుని వేలాడుతున్నారు. నిజమైన కేసు నుండి మీరు తడబడుతున్నారు. ముంబైకి ప్రమాదం. ముంబైని కాపాడాల్సింది మన బాధ్యత. నకుల్ విషయం ఏంటో అది నేను చూసుకుంటాను. మరైతే మమ్మల్ని నకుల్ని వెతకొద్దంటున్నారా? కానీ సార్, అసలైన క్రిమినల్ అతనే. తెల్ల కలర్ జెటాక్ కార్ MH02 CH3715. అది మీ బండే కదా? అవును. నా కార్ నెంబర్ ఇంత కరెక్ట్గా చెప్తున్నారేంటి? నిన్న మీ కారు ఎక్సియా మాల్ దగ్గరుంది. మీ కారులో వచ్చిన వాళ్ళు అందులో బాంబు పెట్టారు. ఏంటి? నారాయణ సార్, ఇంకా బాంబ్. సార్, లాస్ అయిపోయిందని మీరు ఇలా అంతా స్టార్ట్ చేస్తారా? షటప్ సార్. నా కారు నిన్న పార్కింగ్ లాట్లోనే ఉంది, ఈరోజు అక్కడే ఉంది. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉన్నాను. మరలాంటప్పుడు అక్కడెలా ఉంటుంది? చాలా తెలివితేటలు వాడుకో. ఇదే కదా నీ కారు? అవును సార్. వీళ్ళ నలుగురు మీకు తెలుసా? వీళ్ళు నిన్న మీ కారులో ఎక్సియా మాల్కి వచ్చారు. అక్కడ బాంబు పెట్టి ఆ తర్వాత మీ కారులో వెళ్ళిపోయారు. ఇంకా టెర్రరిస్ట్ నకుల్, వాడు కూడా అక్కడే ఉన్నాడు. ఇలా చూడండి సార్, నాకు ఏ టెర్రరిస్టు నకులు తెలీదు. వీళ్ళ నలుగురు ఎవరో కూడా నాకు తెలియదు. అలా అయితే మీ బండి అక్కడికి ఆ మాల్కి ఎలా వచ్చింది? నన్నేం చెప్పమంటారు సార్? ఇది వింటుంటే నాకు తల తిరుగుతోంది. సరే, మీరు మీ బండిని ఎవరికన్నా ఇచ్చారా? ఎవరన్నా మీ దగ్గర కీ తీసుకున్నారా? లేదు సార్. నా కార్కి ఎప్పుడు వాచ్మెన్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మిగతా కార్లు వచ్చినప్పుడల్లా తనే నా కార్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. రండి, పార్కింగ్ లాట్ చూపించండి. ఓకే సార్. 0016788957 ఈ ఫోన్ నెంబర్కి ట్రై చేసినప్పుడు ఇది ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ అని చెప్పారు వాళ్ళు. నేనేం తెలుసుకోవాలంటే ఓల్డేజ్ హోమ్ పేరులో ఈ ఫోన్ నెంబర్ రావడానికి ముందు ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది చెప్తాను సార్. దయా. సార్, కనిపెట్టాను. ఈ నెంబర్ 2002 నుండి 2010 వరకు ఎవరో మిస్ కామ్యా అనే వ్యక్తి వాడారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఈ నెంబర్ మిస్టర్ జైందర్ పేరులో ఉంది. కామ్యా. మీ బండే చూపిస్తుంది చూడండి. నిన్న ఇది మాల్కి వెళ్ళిందని. మీరిద్దరూ నిజం చెప్తారా లేక నిజం చెప్పించమంటారా? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము ఎక్కడే ఉన్నాం, కారు ఇక్కడే ఉంది. ఈయన బండికి ఒక తాళమే ఉంది, ఆ తాళము నీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఆ బండి మాల్కి ఎలా వెళ్ళిందన్న విషయం. లేదంటే మీరిద్దరు జైలుకి వెళ్తారు. నా దగ్గర టైం లేదు, కాస్త త్వరగా చెప్తావా? సార్, తెలియక తప్పు చేశాను సార్. తను కారు తాళం నాకు ఇచ్చాడు, దాన్ని తప్పుగా వాడుకున్నాను సార్. ఏయ్, దిగో దిగో. చూస్తావేంట్రా? మరి అదిగో దిగో. చెప్తాను కదా, దిగరా. ఎక్కడికి వెళ్తున్నావు? దిగో. చూడు, నా గురించి నీకు చెప్పను. ఆగు. కానీ ఒక దద్దమని మాత్రం నాకు బాగా తెలుసు. ఎల్లెల్లో మొహం పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సార్, నాకు భయం వేసి ఏమీ మాట్లాడకుండా అక్కడే ఓ చోట దాక్కున్నాను. కొద్దిసేపటి తర్వాత బండి బయట కనిపించింది. నేను దాన్ని తీసుకుని పార్కింగ్ లాట్లో పార్క్ చేశాను సార్. వీళ్ళల్లో అతనున్నాడా? బాగా చూసి చెప్పు. సార్, ఇతనే.
ఇతను నిన్న ఎర్రటి డ్రెస్ వేసుకున్నాడు. పిజ్జా డెలివరీ చేసే డ్రెస్ వేసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది. పిజ్జా డెలివరీయా? ఏది? ఏమో తెలీదు, కానీ తన టీషర్ట్ మీద ఇక్కడ టీపీ అని ఉంది సార్. టీపీ? నకుల్, కనబట్టలేదా నేనెంత సంతోషంగా నా ఆటను ఎంజాయ్ చేస్తున్నానని? టెక్నాలజీ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది కదా, ఒప్పుకునే తీరాలి. సిఐడి వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, నేను హ్యాపీగా ఇక్కడ కూర్చుని చూస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వదిలేసి నువ్వు తప్పించుకోవాలి. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడు. నువ్వు నీ గురించి ఆలోచించి చాలు. నీ పరిస్థితి అసలు ఏమవుతుంది? నేను వెళ్ళాక నీ పరిస్థితి ఏమవుతుంది అసలు? ఎందుకంటే నా ప్లాన్ సెట్. నాకు ఇది కూడా తెలీదు. నీ తర్వాత ప్లాన్ ఏంటనేది నాకు భయంగా ఉంది. నీ ప్లాన్కి ముందు ఒకవేళ సిఐడి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే? నన్ను క్షమించు నకుల్, నన్ను క్షమించు. ఎన్నిసార్లు చెప్పాను నీ దరిద్రాన్ని నీతో ఉంచుకోమని చెప్పి. ఇంత దూరం వచ్చేసాక ఇక నేను ఓటమిని అంగీకరించే సీనే లేదు. కనపడట్లా? సిటీ మొత్తం ఇక్కడ అక్కడ సిఐడీలు నా కోసం వెతుకుతున్నారు. నేనేమో ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని పిజ్జా తింటాను. కానీ ఏసీపీ ప్రద్యుమన్ ఆయన ఎప్పుడైనా కామ్యాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఏసీపీ సార్ కామ్య దగ్గరికి వెళ్ళనివ్వు. కానీ ఆయన కామ్య దగ్గరికి వెళ్ళి చేరే ముందే ఒక ట్విస్ట్ ఖచ్చితంగా ఉంది. ఈ కామ్య ఎవరు? ఈ కామ్యకి నకుల్కి సంబంధం ఏంటి? ఒకవేళ నకుల్ ప్రాణాలతో ఉంటే ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నాడు? దీపాలి బార్. హలో సార్, నేను సార్ అభిజిత్ని. అభిజిత్ చెప్పు. సార్, ఎప్పటి నుంచో మీ నంబర్కి ట్రై చేస్తున్నాం. ఎక్కడున్నారు? అభిజిత్, నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఏం పని సార్ అది? సార్, ఒక్కసారి మీరు ఆఫీస్కి రండి సార్, మనం మాట్లాడుకుందాం. నీకు బాగా తెలుసు నేను ఏ పని మీద వెళ్తున్నానని. నకుల్ గురించి నాకు నిజాలు తెలిసేంత వరకు నేను తిరిగి రాను అభిజిత్. నకుల్ గురించి నిజాలు నేను కనిపెట్టి తీరుతాను. కామ్య, ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చావు. కానీ ఇన్ని రోజులుగా నువ్వు డాన్స్ ఆడినట్టే మాకు తెలియలేదు. ఈ కామ్య అదిగో లహంగా వేసుకున్న అమ్మాయే సార్. చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైంది కామ్య? రూహి, నేనిప్పుడు ఏమీ చెప్పలేను. నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఇంకా మేనేజర్తో నేను మాట్లాడాలి. నాకు లీవ్ కావాలి, బయటికి వెళ్ళాలి. సరే, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకునిరా. నీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే? ఇక్కడికొచ్చి చిక్కుకున్నాను. ఇది నువ్వు నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించుండాలి. నకుల్, నువ్వు ఇక్కడే ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోయావని అనుకున్నాను. ఎలా వెళ్తా నేను? ఆ? నా కోసం ఇన్ని పనులు చేసే కామ్యను వదిలేసి ఎలా వెళ్తాను? ఇంకా ఏం చేయాలో నీకు బాగా తెలుసుకా. నకుల్, నేను చెప్పేది కాస్త విను. నువ్వు నా మాట విను. ఏసీపీ ప్రద్యుమన్ ఎలాగోలా నిన్ను కనిపెట్టేస్తాడు. మిగతా విషయాలు నీకు తెలుసు కదా. అందువల్ల నేనేం చెప్తున్నానో అదే చెయ్యి. లేదంటే నీకు నా గురించి బాగా తెలుసు కదా. లోపల మగవాడి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరై ఉంటారు? నేను కామ్యాన్ని చూడాలి. తను లోపలుంది.
తనతో ఎవరు అక్కడున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? లోపల ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరే. ఎవరు లేరని ఎలా చెప్తున్నావు? ఎవరో లోపలున్నారు. నకుల్ లోపలున్నాడు. ఎవరు నక్కుల్? నాకు నక్కుల్ ఎవరో తెలీదు. అబద్ధం చెప్పుకు కామ్య, నువ్వెవరితోనో మాట్లాడడం నేను విన్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉన్నారు. రూహి ఇక్కడ ఎవరు లేరు. ఇంకా మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి? నువ్వు బయటికెళ్ళు. నేనెవరో చెప్తాను. నేను ఏసీపీ ప్రద్యుమన్, సిఐడి. ఇకపోతే నువ్వు కామ్య. నీ గురించి ప్రతి విషయం నాకు తెలుసు. ప్రతి విషయం. కొద్ది సంవత్సరాల క్రితం నువ్వు నకుల్ని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చావా లేదా? నకుల్ ఎక్కడ చెప్పు. అవును, నేను తను తీసుకుని వచ్చాను. మీకు అన్నీ తెలిసినట్టయితే ఈ విషయం కూడా తెలుసుంటుంది. మీ అబ్బాయి ఎంత ప్రమాదకరం అనేది. మీ అబ్బాయి నన్ను చంపేసేవాడు. నన్ను చంపేస్తాడు. వాడు నిన్ను ఏమీ చెయ్యడు. ఒకే ఒక విషయం చెప్పు. నకుల్ ఎక్కడున్నాడు? చెప్పు, వాడెక్కడున్నాడు? చెప్తాను. తను నన్ను సబ్స్టిట్యూట్ పార్టీకి రమ్మన్నాడు. తను సముద్రం మధ్యలోకి బోటు తీసుకొచ్చి కలవమన్నాడు. అక్కడే తన్ని కలుసుకోగలం. సముద్రం మధ్యకి బోటు తీసుకెళ్తే అక్కడ నిన్ను వాడు కలుస్తాడా? నీతో పాటు నేను వస్తున్నా. సార్, ఆ బోట్ అతను అక్కడే ఉన్నాడు. తన బోటుని తీసుకుని సముద్రం మధ్యన కలవమన్నాడు. ఇలా చూడు బాబు. చెప్పండి సార్. ఆ బోటు నీదే కదా? అవును సార్. ఆ బోటు నాకు కావాలి. సార్, ఆ బోట్ని ఆల్రెడీ ఒక మేడంకి అద్దెకిచ్చాను సార్. నాకు తెలిసి ఆ మేడం తనే అయి ఉంటారు. తనే మీతో వచ్చారు. చాలా కరెక్ట్గా చెప్పావు. కానీ సముద్రంలోకి బోట్ని నేనే తీసుకెళ్తున్నా. రండి సార్, నేను వస్తాను. వద్దు, నువ్వొద్దు. నేను సముద్రంలోకి ఒంటరిగానే వెళ్తున్నా. లేదు సార్, మీరు ఆ బోట్లో వెళ్ళకూడదు. నా దగ్గర టైం లేదు. నేనే సముద్రంలోకి ఒంటరిగా బోట్ తీసుకెళ్తున్నా. వాడెందుకు ఇంకా ఇక్కడికి రాలేదు? ఒకవేళ వాడి ప్లాన్ మార్చుకున్నాడా ఏంటి? అసలు వీడెక్కడున్నాడు? నకుల్. నకుల్, పర్వాలేదే. నా పేరు మీకు గుర్తుంది, ఇంకా మీ నోట్తో కూడా పిలిచారు. కానీ నేనేమనుకున్నట్టు నేను చచ్చిపోయింది నీకు తెలిసిన వెంటనే మీరు నన్ను మర్చిపోతారనుకున్నా. నేను నిన్ను ఎలా మర్చిపోగలను? అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఎలా ప్రాణాలతో నన్ను మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. నన్ను చంపడానికి మీరు పూర్తి ప్రయత్నాలు చేశారు. కానీ నేను మీ కొడుకుని డాడ్. చావు దగ్గర ఓటమిని ఒప్పుకోను. జాగ్రత్త బాబు.
అరే ఏమైంది? మీ కళ్ళల్లో కన్నీళ్ళు, బాధతో వచ్చే కన్నీళ్ళ? నేను ప్రాణాలతో ఉండడం మీకు నచ్చలేదు కదా? కమాన్ డాడ్, ఇప్పుడైనా మీ అబ్బాయిని ప్రాణాలతో చూసి సంతోషపడండి. నేను నిజంగానే ప్రాణాలతో ఉన్నాను డాడ్. మీరు నిజంగానే అదృష్టవంతులు. మీ కొడుకు యముడి నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. నువ్వు ఇప్పటికీ బ్రతికే ఉన్నావు, అయినా నువ్వు ఆ తప్పుడు మార్గంలోనే వెళుతున్నావు. ఇప్పుడు సమయం మించిపోలేదు. తిరిగిరా, మారిపో. ఇలా చూడు, ఇది నిన్ను మరణానికి తీసుకెళ్లి వదులుతుంది. చావపోయేది నేను కాదు, మీరే డాడ్. ఏమంటున్నావు నువ్వు? నన్ను నువ్వు చంపబోతున్నావా? నన్ను? అవును డాడ్, నన్ను చంపినప్పుడు మీ చేయి వనకలేదు, కానీ ఇంకా నేనెందుకు వదులుతాను? అది కాకుండా మిమ్మల్ని ఇంకా నేను కష్టపెట్టాలని అనుకోవట్లేదు డాడ్. నీలాంటి కొడుకు దగ్గర నేను ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకోవాలి? నాకు మీ మీద నమ్మకం లేదు డాడ్. చాలా ఏళ్ళుగా నేను వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. Goodbye, Dad.